మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిమీరారు. కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించి తిరిగి రాక్షస పాలన కోసం వద్దామంటే సాగేది కాదు. ప్రజలు నీ చరిత్ర తెలుసుకున్నారు. సొంత బాబాయిని చంపించినప్పుడే నీ నైజం బయటపడింది. ఏ విధంగానైతే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి డ్రామా ఆడావు, అవన్నీ బయటకు వచ్చాయి. తిరుపతిని కూడా భ్రష్టు పట్టించావు. తిరుపతి ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల భూములు కొల్లగొట్టారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు హర్షించరు. నీ విధానాలు హర్షించే విధానం లేదు. సోషల్ మీడియాని ఏఐని వాడుకొని తప్పుడు ప్రచారం చేయడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నావు. నిన్ను ఖండించాల్సిన అవసరం ఉంది. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగల శక్తి తెలుగుదేశానికి ఉంది. మేము ఒకటే ప్రజలకు హామీ ఇస్తున్నాం, మంచి సుపరిపాలన అందిస్తున్నాం. మరో 20 సంవత్సరాల పాటు తక్కువ లేకుండా పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ రాబోరు రానివ్వమని కూడా నేను చెబుతున్నాను. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన రానియ్యం. ఎన్ని కష్ట నష్టాలైనా, ఎన్ని అవమానాన్ని ఎదుర్కొంటాం. ఈ దుర్మార్గ పరిపాలన రాకుండా చేసి రాష్ట్రాన్ని కాపాడుతామని మాత్రం మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు గారిని అందరూ ఆమోదిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్గా ఆమోదిస్తున్నారు. ఒక విజనరీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తూ ఉన్నారు? దానికి రెచ్చగొడతాడు, సినిమా వల్ల రెచ్చగొడతాడు దుర్మార్గుడు. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు. ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. రియాక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే